నేను కొన్ని వందల సార్లు మాట్లాడి ఉంటాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వైద్యంలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, పాఠశాలలు, ఆసుపత్రుల్లో తీసుకొచ్చినటువంటి మౌలిక వసతులు, తనను వ్యతిరేకించే వాళ్ళు, తన ప్రత్యర్థులు, తన ద్వేషిస్తులు కూడా ప్రశంసించాల్సిందే. కానీ వాళ్ళ ప్రశంస లోపలే ఆపేసుకుంటూ ఉంటారు అని. కానీ ఎంతకాలం అని చెప్పి ఆపేసుకుంటూ ఉంటారు? ఏదో ఒక సందర్భంలో అయితే బయటకు రాక తప్పదు కదా. తాజాగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి దగ్గర కొత్త చెరువు ఒక ప్రభుత్వ పాఠశాలలలో ఈరోజు పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ ఉన్నాయి కదా, రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు జరుపుతూ ఉన్నారు కదా. సో ఒక ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళి విద్యార్థులు తల్లిదండ్రులతో ఇంటరాక్ట్ అయ్యారు. చంద్రబాబు గారు అక్కడ నిలబడి పిల్లలకు పాఠాలు చెప్పడం, ఆ స్కూళ్ళు అసలు ఎంత అద్భుతంగా, ఎంత అందంగా ఉన్నాయి అంటే, ఆ స్కూళ్ళు ఎంత అందంగా ఉన్నాయి అంటే అందులో మౌలిక వసతులు, అసలు స్మార్ట్ క్లాస్ రూము, బెంచులు, కుర్చీలు, చైర్లు, ఇంటరాక్టివ్ ప్యానల్, అసలు అద్భుతంగా ఎంత అద్భుతంగా ఉన్నాయి అంటే నిత్యం జగన్మోహన్ రెడ్డి గారిని ద్వేషించి వ్యతిరేకించే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ అద్భుతమైనటువంటి మౌలిక వసతులు స్కూల్లో చూడలేక, లోపల ఆపుకోలేక బయటకు చెప్పేశారు. ఎంత బాగున్నాయి కదా స్కూళ్ళు, ప్రైవేట్ స్కూల్ అలాగా అని. చంద్రబాబు గారికి తెలుసు కదా, జగన్మోహన్ రెడ్డి గారే నాడు నేడు కింద ఈ డెవలప్మెంట్స్ అన్నీ చేశారు అని. ఆపుకోలేక పేరెంట్స్ అనేశారు, ఎంత బాగున్నాయి కదా ప్రైవేట్ స్కూల్స్ లాగా స్కూళ్ళు అని. జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్ ప్రశంసే కాదా అండి అది? వాళ్ళే కదా అన్నీ తీసుకొచ్చింది. అన్నారు, డైరెక్ట్ అన్నారు సీఎం గారు. ఇవన్నీ కూడా కంప్యూటరైజ్ చేస్తున్నాం, మీకు అన్ని విధాలా మేము అండగా ఉన్నాం అంటమ్మా. ఇప్పుడు ఇద్దరికి ఇచ్చాం కదా డబ్బులు కూడా, ఫస్ట్ టైం కదా 26,000 ఇచ్చాం. స్కూల్ కూడా బాగుంది కదా, ప్రైవేట్ స్కూల్ బాగుంది కదా, మధ్యాహ్నం భోజనం కూడా పెడుతున్నారు కదా. విన్నారా? స్కూల్ కూడా బాగున్నాయి కదా. ఇవన్నీ ఇప్పుడు ఇద్దరికి ఇచ్చాం కదా డబ్బులు కూడా, వినండి మళ్ళీ. ఫస్ట్ టైం కదా 26,000 ఇచ్చాం. స్కూల్ కూడా బాగుంది కదా, ప్రైవేట్ స్కూల్ బాగుంది కదా, మధ్యాహ్నం భోజనం కూడా పెడుతున్నారు. స్కూళ్ళు కూడా బాగున్నాయి కదా, ప్రైవేట్ స్కూళ్ళ మాదిరి ఉన్నాయి కదా, మధ్యాహ్నం మంచి భోజనం పెడుతూ ఉన్నారు, మీ పిల్లల్ని మరింతగా చదివించండి, స్కూళ్ళకు పంపించండి అని చంద్రబాబు నాయుడు గారి డైరెక్ట్ ప్రశంస జగన్మోహన్ రెడ్డి గారికి. తన పేరు డైరెక్ట్ ప్రస్తావించకపోవచ్చు, కానీ తాను చేసినటువంటి డెవలప్మెంటు, పాఠశాలల్లో కల్పించిన మౌలిక వసతులు చంద్రబాబు గారు కూడా లోపల దాచుకోలేకపోయారు. మీరు ఆ విజువల్ చూస్తే స్కూల్ కూడా బాగున్నాయి కదా ప్రైవేట్ స్కూల్ లాగా అంటే, లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు కూడా ఈ పక్క పైకి ఆ చుట్టూ ఇచ్చుటూ చూసి అరే నిజంగానే భలే ఉన్నాయి కదా అని చెప్పి బయటకు అనలేకపోవచ్చు. వాళ్ళ నాన్నగారు అన్నారు కదా భలే ఉన్నాయి అని చెప్పి, ఆయన కానీ మనసులో సంతోషపడినారు అవి చూసి, అబ్బా ఏం చేశారు అని. ఈ మాట నేను ఎప్పుడో చెప్పాను, జగన్ను వ్యతిరేకించి ద్వేషించే వాళ్ళు కూడా ప్రశంసించాల్సిన మౌలిక వసతులు ఇవి. ఇదే పదం కొన్ని వందల సార్లు చెప్పి ఉంటా. ఈరోజు చంద్రబాబు గారే ప్రశంసించారు, భలే ఉన్నాయి కదా ప్రైవేట్ స్కూల్ లాగానే. ఎస్, కార్పొరేట్ స్కూల్స్ లాగానే ఇంటరాక్టివ్ డిస్ప్లే బోర్డ్స్, ప్యానల్ బోర్డ్స్ పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్కూళ్ళలో కూడా లేవు, ప్రభుత్వ స్కూళ్ళలో ఉన్నాయి. ఇన్ని ఫెసిలిటీస్ ఇన్ని కల్పించారు, అద్భుతంగా ఉన్నాయి. ఆయన ఈసారి కంటిన్యూ అయిందంటే అన్ని స్కూళ్ళలో ఈ విధంగా ఉండేటివి కొన్ని మిగిలి ఉంటాయి. ఎందుకంటే ఇన్ని చేయడమే చాలా గ్రేట్ నిజంగా 5 సంవత్సరాల పీరియడ్లో. ఇప్పుడు ప్రభుత్వం కనుక అదే కంటిన్యూ చేసుకుంటే మిగిలిన స్కూళ్ళు బాగు చేయాలి ప్రభుత్వాలు. ఎప్పుడైనా జగన్ గారు చేశారు, ఇప్పుడు అదే వీళ్ళు కంటిన్యూ చేయమనండి. ఆయన ఎన్ని స్కూళ్ళు చేశారో వీళ్ళని అన్ని స్కూళ్ళు చేయమని చెప్పండి. మౌలిక వసతులు ఆయనలాగా చేస్తే మంచిదే కదా, చేయమని చెప్పండి, డిమాండ్ చేయండి అందరూ.